చెప్పండి, ఇప్పుడు మీరు దారి తప్పిన దెయ్యం అయితే చెప్పండి, తీసుకెళ్ళి వద్దురా బాబోయ్. లేదు మీరు సీరియస్ అవ్వకండి, మామూలు మాట్లాడుతున్నారు. నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేయొద్దు. సరే కన్ఫ్యూజన్ కూడా క్వశ్చన్ అడుగుదామండి. దయ్యం గారు అంటే సినిమాలో చంపారు, ఇప్పటికీ వదలట్లేదు, ఏలాంటి శనిలాగా ఒక దయ్యం వెంబడి పడుతుంటే కొంచెం అంతగా మాలో ఏం నచ్చింది, మా వెనక వెనకే వస్తుంది. మీ కులంలోనే ఉంటారు కదా అందగారు, పడేయాలి మరి రిచ్గా మూతి మీద. ఇప్పుడు మీ దెయ్యాలు ఓకేనా, వింటున్నారా? చెప్పరా. మీ దెయ్యాలు భూతాలు మీ ఫ్యామిలీస్ ఆ పిల్లలు చిన్న చిన్న దెయ్యాలు ఎలా ఉంటాయి బాయ్? పిల్ల దయ్యాలు పిల్ల దెయ్యాలు హై హైట్లో ఒకసారి ఊహించుకోవాలి ఎలా ఉంటాయి. ఇంత అంటే ఇలా నడుచు నిలిపోతుంది. పొట్టి దయ్యాలు అంటే మరగుజ్జు దెయ్యాలు అంటే మీ స్థావరాలు ఎక్కడ? అంటే మీ మెయిన్ థీమ్ ఏంటి? మెయిన్ థీమ్ ఏంటి? ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఏం చేద్దామని? ఇంకో డౌట్ ఏంటంటే దెయ్యాలకి ఇంత మంచి డ్రెస్సులు కాస్ట్యూమ్లు మరి ఎక్కడి నుంచి? ఈ బట్టలు మళ్ళీ బ్రాండెడ్ బట్టలు కాస్ట్యూమ్, తెల్ల డ్రెస్ లో ఉంటారంటారు కాస్ట్యూమ్స్. సివిల్ డ్రెస్ లో తిరుగుతున్న దెయ్యం అంటే మోస్ట్లీ దయ్యాలందరినీ రేప్ చేసి చంపేస్తారా, లేకపోతే వేరేగా చంపుతారు? మీ కమ్యూనిటీలో ఎలా జాయిన్ చేస్తారు? జరా మీ కమ్యూనిటీలో మోడర్న్ దయ్యం అంటే పిచ్చెక్కి చచ్చిపోయారు అనమాట మోడర్న్ దీని మీద. ర్యాంప్ వాక్ చేయాలనే కోరికతో ఫ్యాషన్ దయ్యాల్లో ఇదో కేటగిరీ అన్నమాట. అంటే మీ కేటగిరీలో వివిధ కేటగిరీలు ఉన్నాయా, ఒకటే కేటగిరీ? చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. మీరు అలా కాముకుంటే కాదు దయ్యం గారు. మీ డ్రెస్ కోడ్ వైట్ అండ్ వైట్ కదండి, మరి ఇంతగా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు. మరి వెరీ మచ్ అన్కామన్ దయ్యం మరి మీ కేటగిరీలో మొగదయ్యాలు లేరా? మొగదయ్యాలు లేవా? మరి మా ఆయన పడుతున్నారు ఇక్కడ. అంటే శృంగార దయ్యమే. If you want the answers for all your questions, నాతో ఒకసారి రండి షూటింగ్ స్పాట్ కి at 12 in the night. మీరు ఇంత సున్నితంగా ఇంత అందంగా మాట్లాడుతుంటే ఎక్కడికంటే ఏ లొకేషన్ అంటే ఆ లొకేషన్ కి వచ్చేస్తాం. మరి ఏం చేద్దాం అంటారు అక్కడ? అదే ట్రాప్. సక్సెస్ మీ టు సినిమా బాచ్ రన్నింగ్ వెల్ ఐ హర్డ్. యా Can't you thank the audience for that? చెప్తున్నాను మీ గురించి అక్కడ చెప్తున్నాను. మా సినిమాలో చెప్పావురా? మీ తరపున కూడా ఆడియన్స్ కి అందరికి థాంక్స్ కూడా చెప్పామండి. చెప్పామండి, మీకు కనబడదు కదా, మీరు దెయ్యం ఎక్కడో తిరుగుతుంటారు. అసలుకి ఈ సక్సెస్ కి కారణం మీరే కదా. ఒక్కసారి మీరు ఆడియన్స్ కి థాంక్స్ చెప్పండి. థియేటర్ కి వెళ్ళి థియేటర్ లో చూసిన ప్రతి ఒక్కరికి ఫ్రమ్ ది టీమ్ ఆఫ్ థియేటర్ లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ డూ సపోర్ట్ us like this continuously. చచ్చిపోతుంటే నీకు బాగలేదా? అమ్మాయి వెళ్ళిపోయిందా దయ్యం? మీ పేరేంటండి? నా పేరు కళ్యాణ్ అండి. ఏంటి మీకు జోక్ గా ఉందండి? ఇక్కడ మేము సక్సెస్ ఎంజాయ్ చేయడానికి వస్తే మీరు ఆ దయ్యం కుమ్మక్కై మమ్మల్ని బుక్ చేశారు. అది కాదండి, ఆల్రెడీ సినిమాలు అయింది కదండి, మళ్ళీ ఇక్కడ ఏంటండి మళ్ళీ దయ్యం? కాదండి, మంచి టాక్ వచ్చింది. అది కాదండి, నేను యాంకరింగ్ చూసుకుంటా. అంటే మీకు ఇష్టం లేదా మేము మా సక్సెస్ ఎంజాయ్ చేయడం? ఏదో సక్సెస్ వచ్చిందని ఇక్కడ మీరు కూడా దయ్యంతో నాకు వణుకు వచ్చేసింది. ముందేమో టప క్వశ్చన్లు అడిగి అంటే ఎంజాయ్ చేశారు అలా చేశారు అని చెప్పి మళ్ళీ మమ్మల్ని బుక్ చేశారంటండి మీరు. అంటే మీకు దయ్యానికి ఏదైనా రిలేషన్ ఉందేమో అని నేను పారిపోయాను. తీసుకొచ్చే దెయ్యాన్ని పెడితే మా
ఏం అర్థం కాలేదు, ఏం మాట్లాడో తెలియలేదు. ఎలా మాట్లాడారు మీరు దయ్యంతో? ఎవరితో మాట్లాడుతూ చెప్తున్నారు మీరు, ఎలా మాట్లాడుతున్నారు? మధ్యలో ఇంగ్లీషు, కన్నడ, ఏవేవో దెయ్యం కదా అన్ని బాగా ఏదో మాట్లాడుతుంది. అసలు నాకు డౌట్, దెయ్యం మొగుడేమో నాకు డౌట్. ఏం బాబు తమరు ఏమైనా మధ్యలో ఇలాంటి ఏమైనా? అలా కాదండి, మా స్టూడియో వాళ్ళు ఏంటండి థియేటర్ లో నలుగురు మంచి సినిమా హిట్ అయింది అని తీసుకొస్తే మిమ్మల్ని మీతో పాటు దయ్యాన్ని కూడా తీసుకొస్తారు. ఏంటండి ఈ స్టూడియో కూడా దెయ్యం అంబియన్స్ దెయ్యం లాగా ఉంది. ఇది కూడా అది నల్ల డ్రెస్ వేసింది, మీ మనోడు నల్ల డ్రెస్ వేసాడు. అంటే వీడియో పిలుచుకొచ్చాడా? వీడియో పిలుచుకొచ్చాడు. ఏమండి దయ్యాలు వేసే తెల్ల డ్రెస్సులు అండి, నల్ల డ్రెస్సులు కాదు. అంటే మీ సినిమాలో మీ ఆవిడ ఏదో చేసామని చెప్పి మీరు మమ్మల్ని రివెంజ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చారా? అవునా? నువ్వు మంచి క్వశ్చన్ అడిగావరా. అంతేనా? వాడు చెప్పింది సొల్లు, అసలు స్టోరీ నేను చెప్తా. చూసారు కదండి, థియేటర్లో నలుగురితో థియేటర్లో 5 మంది. సో ఎనీవేస్ మీరు సినిమా సక్సెస్ అయింది, చాలా హ్యాపీగా జరిగింది ప్రోగ్రామ్. సో మీరు ఏదైనా ఆడియన్స్ చెప్పాలనుకుంటే ప్లీజ్. సో మీ నలుగురం కూడా చెప్పదలిసింది ఏంటంటే అందరూ కలిసి మీరందరూ చూస్తున్నందుకు చాలా హ్యాపీ. అందరు ఆడియన్స్ అందరికి కూడా, ప్రేక్షకులందరికి కూడా ఆదరించినందుకు మా సినిమాకి అందరికి కూడా చాలా మంచి థ్యాంక్ యూ. సో అందరికి ప్రేక్షకులందరికీ కూడా సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. అండ్ వాచ్ థియేటర్లో, ఇన్ ఓన్లీ థియేటర్లో. థ్యాంక్స్ అండి. నేను మీ శంకర్ని కొంచెం గుర్తుపెట్టి ఉంటారు. సినిమా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సినిమా మంచి టాక్ వచ్చింది, హిట్ చేసినందుకు ఇంకా థ్యాంక్స్, చూస్తున్నందుకు థ్యాంక్స్. మీరు చూసి కూడా ఇంకొకరికి వెళ్ళి చెప్పి మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తున్నారు చూడండి, దానికి మాత్రం లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. మా థియేటర్ టీం తరపు నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ శ్రీకాంత్ రాఘవ. మమ్మల్ని ఆదరించినందుకు నిజంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. నిజంగా ఇంత సక్సెస్ అనుభవిస్తుంది మీ వల్లే. సో go and watch థియేటర్లో ఇన్ థియేటర్స్. డోంట్ మిస్ ద బిగినింగ్. హాయ్, దిస్ ఈస్ ధీరజ్. ఒక చిన్న సినిమాగా వచ్చి ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ అయ్యి పెద్ద హిట్ అయిందంటే కారణం దానికి అందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ అసలు నిజంగా వాళ్ళని వాళ్ళతో వెళ్ళి కలవాలి. మేము వస్తున్నాం. వీఆర్ కమింగ్ టు యూ. మీ మధ్యలోకి వస్తాం, మిమ్మల్ని అందరినీ కలుస్తాం. ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయి, మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ పడతాయి, చూడండి. మీరు ఇంకో నలుగురు చూపించండి. వాచ్ ద థియేటర్లో ఇన్ థియేటర్స్. చూసారు కదండి, ఎప్పుడైనా కొత్తదనంగా తీసిన మూవీకి కొత్త వాళ్ళంతా కలిసి కొత్తగా చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ.